ఒరే నిజంగానే ఫ్లాష్ మ్యాన్ కూడా హీరో బ్యావా భలే కాపాడే ఒరే ఒరే వస్తున్నాడే ఒరే ఒరే అమ్మవా ఉండడాసి వస్తున్నానా చాచా 4 టీ కొట్టు చాచా మనకి 4 టీ తాగితే కానీ ఆందా సిగరెట్ తెచ్చావు తేలా దించగా నువ్వు తేవులే ఎవరో బావులరా మరి ఆయన నాకు ఈ సిగరెట్ లేకపోతే తంట అయిపోతున్నా నాకా ఏం చేస్తావా సిగరెట్లు అందరూ తాగేదా పారా మన ఊర్లో మన ఊరు బయట కళ్ళు అమ్ముతున్నారు పారా కళ్ళు తాగుతావా ఆంటీ ఉంటుందా ఆంటీ అప్పు కూడా పోస్తుంది రాసిపోతావా ఒరే యాంద్రి యాస ఒరే చిన్న యాస కది కళ్ళు రే చిన్నప్పుడు తాగేమన్నా జగ్గులో తెల్ల ఉంటాయి అయ్యా ఒరే పాంపండ్రా డబ్బులు కూడా లేవు అక్కడ ఒరే మీరు పాతానండా నేను ఇంటికి పోయా మా తాతకి మొన్న పింఛన్ వచ్చింది కానీ ఒక 500 అడిగేసి వస్తా సాలు సరిపోవా సరే పత్తాను వస్తా రే ఎక్కించండ్రా రే కంటైనర్లో సరుకు ఒక్క పిల్ల కూడా మిస్ బాకూడదు అవును ఈ గండు సింగాడి వీడు సరుకు రావట్లేదే పోయిన వారం కూడా సరుకు తేలేదు ఏం చేస్తున్నాడు అన్నా 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 ఉండనా వస్తున్నానా అన్నా ఈ వారం కూడా నా సరుకు లేదన్నా అన్నా ఎట్టతట్టు బాస్కి చెప్పి ఒప్పించండి అన్నా మీ బాస్నా ఏంటి ఈ వారం కూడా సరుకు తేలేదా నువ్వు అయ్యా అయిపోయావు నువ్వు అయ్యా ఇప్పుడు మన షాంగ్ అన్న బయలుదేరి వస్తున్నాడు సరుకులు ఎందుకు తగ్గుతుంది అని అడుగుతున్నాడు ఎవడికి సమాధానం చెప్పాలి నేను ఇప్పుడు వస్తున్నానులే అని చెప్పుకో అది కాదు నువ్వు బాగా వినున్నావా నాకు ముందుగానే మళ్ళా నేను చూడు అట్నే పడుకున్నాడు నాకు గమనించాలి కదా నువ్వు నాకు పిల్లకాయలు రావట్లా అది కాక వాళ్ళు ఊర్లో వాడు వచ్చేసుకుని జల్లు వేసుకొని ఓమ్మా వాడు చిన్న గొడవట్లా వాడు ఓని తెచ్చుకొని పిల్లకాయలు నాడు తీసుకొచ్చి నేను ఒరే అది కూడా రైలు కాడ సౌండ్ వచ్చేసాడు ఆయన నువ్వు ఇంకేం చెప్పిన విన్నాడు ఆయన అయిపోయావు నీకు పడిపోయింది తడి గుడ్ మార్నింగ్ బాస్ హౌ ఆర్ యూ బాస్ తీన్ థాయ్ తాయ్సేన్ తమసి థాయ్ నో ఏంటి బాస్ అర్థం కాలేదా నాన్న అంటే నన్ను అడుగు నేను చెప్తా సార్కు తెలుగు రాదు సార్ చైనీసే మాట్లాడతాడు ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే మిట్ట మధ్యాహ్నం పూట గుడ్ మార్నింగ్ చెప్తాడు ఎవడు ఎరుకోవాడు అన్నాడు ఒరే యాంద్రియా కోత మాట్లాడుతు నీ కోతలో ఓ నాతో ఫోన్లో మాట్లాడేది నువ్వేనా తెలుగులోనా ఒరే సరే బాస్కు చెప్పా ఇదో ఈ గండు సింగోడు మన టీంలో వర్క్ చేస్తున్నాడు వీడు గత 2 వారాల నుంచే ఒక్క చిన్నపిల్లని కూడా బయటకు రాలేదు ఈడ ఈయన ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే దొన్న పోతు లాంటి మిమ్మల్ని పెట్టుకున్నా ఏం లాభం లేదు నేనే చేసుకునేది మేలు ఈ పని అని ఆయన అరుస్తున్నాడు మీ మీద వాడు దొడ్డికాయలు వేసుకొని ఉన్నాడు అని చాలా అడిగాడులే ఆయన చెప్పేది ఇంతే కానీ ఇంత చాలా అర్థాలు ఉంటాయి దాంట్లో మీరు చెప్పి తెలుగు ఆయనకు బాగా అర్థం అవుతుంది కానీ తెలుగు మాట్లాడలేడు అదే సమస్య అన్నా 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 నేను చెప్పేది బాస్ చెప్పాను కొంచెం అన్నా మా ఊర్లో చిన్నపిల్లలు పట్టుకోవడం చాలా కష్టం అయిపోతున్నానా వాడు వచ్చేస్తున్నాడు అన్న వాడు జడలు వేసుకొని వచ్చేస్తున్నాడు అన్న వాడితో పని కావట్లేదన్నా ఎట్టంటాడు ఓడేస్తున్నాను ఏమన్నా చేస్తున్నానా అది కాక నాకు కొంచెం మొల్లనా నేను నడవలేనన్నా వరకు చూసుకోబోదంటా మీరా అసలు నా ఉద్యోగం ఉందా లేదు చెప్పండి అన్నా ఆయన ఏం చెప్పాడంటే నీకు ఈ పని చెట్టు కదరా బాయ్ మీ ఊర్లోకి పోయి ఐస్ ఫుడ్లు కొట్టుకో అని చెప్పినాడు ఇంకోటి ఏంటంటే మీ వల్ల కాదండి ఈ పనులు ఆయనే చూసుకుంటాడంటే పోండి